విలువలతో కూడిన భవిష్యత్తుతో జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగగలమని పిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఆనందరాయుడు పేర్కొన్నారు. సంజీవి సినర్జీ స్కూల్లో బాలల దినోత్సవ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పి ఆనందరాయుడు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పి ఆనందరాయుడు మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే విశిష్టతను వివరించి విలువలతో కూడిన భవిష్యత్తుతో జీవితంలో ఎదగాలన్నారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ చేసిన సేవా కార్యక్రమాలు కొనియాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ కు భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని అన్నారు. క్లబ్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ ఏవి రంగారావు మాట్లాడుతూ చిల్డ్రన్ డే యొక్క ఆశయాలు, లక్ష్యాలు వివరించారు. క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణవర్మ, సెక్రటరీ టి సాయి సుందర్, యూత్ సర్వీసెస్ డైరెక్టర్ సంతోష్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు పద్మజ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తే వారికి ఇష్టమైన రంగంలో మరింత రాణించగలరన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు నగదర్, షేక్ నాగ్ బాషా, బి దుర్గాప్రసాద్, వరప్రసాద్, విజయలక్ష్మి, ఆశా, బాలాజీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ హెచ్ఆర్ ప్రియాంక వందన సమర్పణ చేశారు. ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో ప్రతి కాంపిటీషన్లో కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలుచుకున్న వాళ్ళకి, అలాగే పాల్గొన్న వాళ్ళకి కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా యాక్టివ్గా ఉండి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. వీరు కూడా పిల్లలకి చిల్డ్రన్స్ ఒక డే ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి, ఎడ్యుకేషన్కి, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా ఒక రోజు పెడితే బాగుంటుందని చెప్పి 1959లో ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ 1989లోని నవంబర్ 14ని పాస్ అయింది. అందుకని నవంబర్ 14ని మనం చిల్డ్రన్స్ డే జరుపుకోవడానికి ఒక కారణం. అలాగే మన భారతదేశం మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా నవంబర్ 14 జన్మించారు. ఈ రెండు కలిసి వచ్చినాయి. రెండోది ఆయన చైల్డ్హుడ్ టైంలో కూడా ఎక్కువ ఈ పోరాటాల వల్ల కూడా ఎక్కువ జైల్లో ఉండేవారు కాబట్టి వాళ్ళ పిల్లలతో ఎక్కువగా టైం స్పేర్ చేయలేకపోవడం, దాంతో ఆయనకి ఏంటంటే పిల్లలంటే చాలా మమకారం పెరిగింది. అందుకని వాళ్ళతో పాటు కలిసి ఎక్కువగా టైం గడిపేవారు. ఇదేంటి జపాన్ పిల్లలు అందరూ కలిపి మనకి లేఖ రాయడం ఏంటి, అది ఏనుగును పంపించడం ఏంటి అని నెహ్రూ గారు అనుకుంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే నెహ్రూ గారు ఎలాగోలా కష్టపడి అన్ని విషయాలు కనుక్కున్నారు. ఎంతకీ అక్కడ ఏం జరిగిందంటే జపాన్లో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అణుబాంబుల దాడికి మొత్తం అక్కడంతా అతకలహలం అయిపోయింది. అయితే అక్కడ సర్కస్ నిర్వహించేవారనమాట. ఆ సర్కస్లో మళ్ళీ పునరుద్ధరించబడింది. సర్కస్ నేర్పితే ఆ సర్కస్లో ఏమి లేవు, ఏనుగులు లేవట. అందుకని ఏనుగులంటే పిల్లలు ఇష్టపడతారు. ఆ ఏనుగుల్ని నెహ్రూ గారిని అందరూ సంతకాలతో ఒక లేఖ రాసి పంపించడం జరిగింది. దానికి ఆయన పిల్లలంటే అభిమానం కనుక ఆ సంతకం చేసి ఇక్కడి నుంచి మన భారతదేశం నుంచి ఏనుగును పంపించడం జరిగింది. షిప్పింగ్ ఏజెన్సీ వారు రోటరీ క్లబ్ తరపున ఈ కార్యక్రమం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అన్నదే చాలా మంచి శుభపరిణామం. అందులోని ఈరోజు మనకే ఈ యొక్క నవంబర్ 14 ఆ చిల్డ్రన్స్ డే అని ఎలా అనుకున్నామో, నెహ్రూ గారి పుట్టినరోజు ఎలా అయితే అనుకున్నామో, మనకి ఈవేళ గణేష్ షిప్పింగ్ సన్ రైజు ఇక్కడ ఆరితోటి స్నేహం మనకు మొదలైంది. ఈ స్నేహం ఎల్లకాలం ఎప్పుడు చాలా మంచిగా ఉండాలని చెప్పేసి, మంచి కార్యక్రమాలు చెయ్యాలని చెప్పేసి వారిని, మన యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను.